హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు fin.fit తెలుగు. ఈ రోజు నిఫ్టీ 50.56% గెయిన్ అయ్యి 23,293 పాయింట్స్ దగ్గర, సెన్సెక్స్ 0.45% గెయిన్ అయ్యి 76,879 పాయింట్స్ దగ్గర పాజిటివ్లో క్లోజ్ అయింది. అలాగే బ్యాంక్ నిఫ్టీ 0.3%, నిఫ్టీ మిడ్ క్యాప్ 50 0.02%, నిఫ్టీ స్మాల్ క్యాప్ 50 0.07% గెయిన్ అయ్యి పాజిటివ్లో క్లోజ్ అయ్యాయి. నిఫ్టీ 50లో 35 స్టాక్స్ పాజిటివ్లో, 15 స్టాక్స్ నెగిటివ్లో క్లోజ్ అయ్యాయి. వాటిలో BEL 4.87%, పవర్ గ్రిడ్ 2.8%, హీరో మోటాకో 2.76%, భారతీ ఎయిర్టెల్ 2.63%, సిప్లా 2.53% గెయిన్ అయ్యి టాప్ గెయినర్స్గా టాటా మోటార్స్ 6.98%, ఐటీసీ హోటల్స్ 5%, ఆదాని ENT 3.05%, శ్రీరామ్ ఫినాన్స్ 2.29%, బజాజ్ ఫిన్సర్వ్ 2.26% లూజ్ అయ్యి టాప్ లూజర్స్గా నిలిచాయి. ముందుగా యుఎస్ మార్కెట్స్ గురించి డిస్కస్ చేద్దాం. లాస్ట్ నైట్ యుఎస్ మార్కెట్స్ ఫెడరల్ రిజర్వ్ ఆర్థిక వ్యవస్థను గ్రో అయ్యేలా సెప్టెంబర్లో రేట్ కట్స్ ని ప్రారంభించిన తర్వాత మొదటిసారిగా వడ్డీ రేట్లను తగ్గించకుండా సేమ్ ఉంచాలని నిర్ణయించుకుంది. మీటింగ్ అయిన తర్వాత ఫెడ్ చైర్మన్ పావెల్ మాట్లాడుతూ, ఇన్ఫ్లేషన్ డేటా అండ్ జాబ్స్ డేటా వీక్ అయినప్పుడు మేము రేట్ కట్స్ గురించి ఆలోచన చేస్తామని, ప్రస్తుతం అక్కడి ఎకనామీ అంత కంట్రోల్లోనే ఉంది అని, అందుకే రేట్ కట్స్ ని చేయకుండా అలాగే ఉంచారు. ఇది మార్కెట్ ఎక్స్పెక్ట్ చేసిందే అయినా రీసెంట్ గా ట్రంప్ వచ్చిన తర్వాత ఏమైనా డెసిషన్ చేంజ్ చేస్తారో ఏమో అని ఎక్స్పెక్ట్ చేసిన మార్కెట్స్ కొంచెం డిసప్పాయింట్ అయ్యి స్లైట్ గా డిప్ అయ్యి నెగిటివ్లో క్లోజ్ అయ్యాయి. సో మేజర్ ఇండిసెస్ అయిన డౌ జోన్స్ 0.3%, నాస్డాక్ 0.5%, S&P 500 0.5% లూజ్ అయ్యి నెగిటివ్గా క్లోజ్ అయ్యాయి. కామర్స్ సెక్రటరీ నామినీ లక్నిక్ మాట్లాడుతూ, కెనడా అండ్ మెక్సికో రెండు దేశాల సరిహద్దు డిమాండ్కు అంటే పెంటానిల్ ప్రవాహాన్ని ఆపివేస్తే టారిఫ్లు ఫిబ్రవరి 1న అమలు చేయబడవని తెలిపారు. అలాగే ఫిబ్రవరి 1న చైనాకి టారిఫ్ల నుండి ఎగ్జంప్షన్ వస్తుందో లేదో అతను పేర్కొనలేదు. చైనా తన గురించి మాత్రమే పట్టించుకుంటుంది మరియు మనకి హాని కలిగించాలని చూస్తుంది. మనం వారికి సహాయం చేయడం మానేయాలి, వారి పోటీ పడటానికి మా సాధనలు ఉపయోగించడం మానేయాలి అని తెలిపారు. ఇక్కడ హాని అంటే ఎకనామికలీ వీక్ చేయాలి అని ట్రై చేయటం అన్నమాట. లెట్స్ వెయిట్ అండ్ వాచ్. ఈ Feb 1st ఉండే మన బడ్జెట్ అండ్ చైనాపై ఉండే టారిఫ్ మన మార్కెట్ని ఎలా ఇంపాక్ట్ చేస్తాయో. అలాగే US 10 years బాండ్ yield, బంగారం మరియు క్రూడ్ ఆయిల్ రేట్స్ కూడా పెద్దగా మారలేదు. కమింగ్ టు మన మార్కెట్స్, US మార్కెట్స్ ఇంపాక్ట్. మన మార్కెట్ అండ్ ఏషియన్ మార్కెట్ రెడ్లో ఓపెన్ అయిన తర్వాత రికవర్ అయ్యాయి. నిఫ్టీ వరుసగా 3వ సెషన్లోనూ విన్నింగ్ స్ట్రీక్ని పొడిగించడంతో ఈరోజు స్టాక్ మార్కెట్ పాజిటివ్లో ముగిసింది. నిఫ్టీలో భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ BEL గుడ్ రిజల్ట్స్ పోస్ట్ చేయడంతో టాప్ గెయినర్స్గా నిలిచింది. బజాజ్ ఫినాన్స్ షేర్ ధర గురువారం ఇంట్రాడే ట్రేడ్లో BSEలో 6.3% పెరిగింది. అక్టోబర్-డిసెంబర్ Q3 బలమైన త్రైమాసిక ఫలితం తర్వాత పెట్టుబడిదారులు నాన్ బ్యాంక్ ఫైనాన్స్ కంపెనీ NBFC షేర్లను బై చేశారు. Q3 రిజల్ట్స్ పోస్ట్ చేసిన తర్వాత ఆటోమేటివ్ మేజర్ అయిన టాటా మోటార్స్ షేర్స్ ధర 9.06% వరకు క్షీణించి జనవరి 30, 2025న 52-వీక్ లో స్థాయి రూపాయలు 684.25కి చేరుకుంది. కమర్షియల్ వెహికల్ CV రెవెన్యూలో తక్కువ వాల్యూమ్లు మరియు మిక్స్ కారణంగా పడిపోయాయి. అయినప్పటికీ ఎబిటా మార్జిన్లు 12.4%కి మెరుగుపడ్డాయి. 130 బేసిక్ పాయింట్లు BPS ప్రధానంగా మెటీరియల్ ఖర్చు ఆదా మరియు PLI ప్రోత్సాహకం ప్రభావంతో పెరిగాయి. ప్యాసింజర్ వెహికల్ PV ఆదాయాలు కూడా 4.3% పడిపోయాయి. అయితే ఎబిటా మార్జిన్లు 120 BPS నుంచి 7.8%కి మెరుగుపడ్డాయి. ఏది ఏమైనప్పటికీ జాకర్ ల్యాండ్ రోవర్ JLR రికార్డు క్వార్టర్ రెవెన్యూ, ఎర్నింగ్స్ బిఫోర్ ఇంట్రెస్ట్ ట్యాక్స్ ఎబిట్ మార్జిన్ ని 9th కాన్సిక్యూటివ్ ప్రాఫిటబుల్ క్వార్టర్ ని పోస్ట్ చేసింది. యూటిలిటీ, పరిశ్రమ, రవాణా, డేటా సెంటర్లు మరియు ఇన్ఫ్రాస్ట్రక్చర్ రంగాలలో కస్టమర్కు సేవలు అందిస్తున్న ప్రముఖ టెక్నాలజీ కంపెనీలలో ఒకటైన హిటాచీ ఎనర్జీకి చెందిన షేర్లు ఒక్కొక్కటి 20% పెరిగి అప్పర్ సర్క్యూట్ ని హిట్ చేశాయి.
గురువారం జనవరి 30, డిసెంబర్ 31తో ముగిసిన క్వార్టర్కి కంపెనీ స్ట్రాంగ్ నెంబర్స్ని పోస్ట్ చేయడం ఒక ప్రధాన కారణం. అలాగే ఆ కంపెనీ ఒక క్వార్టర్ అత్యధిక ఆర్డర్గా ₹11,594.3గా రిపోర్ట్ చేసింది. గుజరాత్లోని కాడ్వా నుండి మహారాష్ట్రలోని నాగ్పూర్కు రెన్యూవబుల్ ఎనర్జీని ప్రసారం చేయడానికి పెద్ద హై వోల్టేజ్ డైరెక్ట్ కరెంట్ HVDC ఆర్డర్ కారణంగా ఈ షేర్ ప్రైస్కు ప్రధాన కారణమని కంపెనీ పేర్కొంది. అదనంగా పవర్ క్వాలిటీ మరియు సబ్స్టేషన్ ప్రాజెక్టులతో ట్రాన్స్మిషన్ సెగ్మెంట్ HVDC ఆర్డర్తో సహా కాదు, ఆర్డర్ బుక్ ఊపందుకుంది అని ఆ కంపెనీ మేనేజ్మెంట్ కామెంట్ చేసింది. మ్యూచువల్ ఫండ్స్ కోసం రిజిస్ట్రార్ మరియు ట్రాన్స్ఫర్ ఏజెంట్గా వ్యవహరిస్తున్న క్యామ్స్ కంపెనీ డిసెంబర్ క్వార్టర్ నెంబర్స్ని రిలీజ్ చేసిన ఒక రోజు తర్వాత కంపెనీ షేర్లు NSEలో 8% పైగా పడిపోయాయి. అలా అని కంపెనీ బ్యాడ్ రిజల్ట్ పోస్ట్ ఏం చేయలేదు. వారి రిజల్ట్స్ కన్సాలిడేటెడ్ ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ ₹124.11 కోట్లకు 40.2% పెరిగాయి మరియు ప్యాట్ అండ్ రెవెన్యూస్ కూడా క్వార్టర్ అండ్ క్వార్టర్లో పెరిగాయి. అలాగే ఆ కంపెనీ ఒక్క షేర్కు ₹17.5 మధ్యంతర డివిడెండ్ను సిఫార్సు చేసింది. KPI గ్రీన్ ఎనర్జీ షేర్లు BSEలో 5% అప్పర్ సర్క్యూట్ లాక్ అవటానికి మెయిన్ రీజన్ ఆ కంపెనీ గుజరాత్లోని కాడ్వాలోని GIPCL సోలార్ పార్క్లో 5 ఏళ్ల పాటు ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ O&M సేవలతో 300 మెగావాట్స్ AC గ్రిడ్ కనెక్ట్ చేయబడిన గ్రౌండ్ మౌంటెడ్ సోలార్ PV ప్లాంట్లను అభివృద్ధి చేయడానికి కోల్ ఇండియా లిమిటెడ్ ఒప్పందం విజయవంతంగా సంతకం చేసినట్లు కంపెనీ గురువారం ప్రకటించింది. మేనేజ్మెంట్ నుంచి పాజిటివ్ కామెంటరీ రావడంతో నేచురల్ గ్యాస్ డిస్ట్రిబ్యూషన్ కి చెందిన MGL కంపెనీ, సాఫ్ట్వేర్ అండ్ IT సర్వీసెస్ సెక్టార్ కి చెందిన KPIT అండ్ ఫార్మా సెక్టార్ కి చెందిన సిప్లా స్టాక్స్ ఈ రోజు లాభాల్లో క్లోజ్ అయ్యాయి. వర్ల్పూల్ ఆఫ్ ఇండియా షేర్లు జనవరి 30 గురువారం ప్రారంభ డీల్స్లో BSEలో 20% ఫాల్ అయ్యాయి. హౌస్ ఓన్ అప్లయన్సెస్ తయారీదారు దాని పేరెంట్ కంపెనీ వర్ల్పూల్ కార్పొరేషన్ కంపెనీలో తన వాటాను దాదాపుగా 20% తగ్గించుకోవాలని భావిస్తున్నట్లు చెప్పడంతో ఈ న్యూస్కి స్టాక్ నెగిటివ్గా రియాక్ట్ అయ్యింది. వోల్టా కంపెనీ రిజల్ట్స్ బాగానే ఉన్నా ఎక్స్పెక్టేషన్స్ని బీట్ చేయలేకపోవడంతో ఆ కంపెనీ షేర్స్ ఈ రోజు 13% వరకు ఫాల్ అయ్యాయి. అలాగే ABB-PIC భారతదేశ ఇండియన్ రీజియన్కి ఆర్డర్ ఇన్ఫ్లోలలో 21% డిక్లైన్ అయ్యాయని రిపోర్ట్ చేయడంతో ABB ఇండియా 6% నష్టపోయింది. సో దిస్ ఇస్ అ వ్రాప్ ఆఫ్ టుడే స్టాక్ బస్. మాకు ఈ రోజు ఇంపార్టెంట్గా అనిపించిన మార్కెట్ అప్డేట్స్ ఇవి. మీ దగ్గర ఇంకా వేరే అప్డేట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. మీకు ఈ వీడియో ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అలాగే బిఫోర్ లివింగ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ fin.fit Telugu. See you in the next video.